ఓకే సార్. నమస్కారం అండి. బాగుందా జగన్ పరిపాలన ఎలా ఉంది? ఏ గవర్నమెంట్ రావాలి? జగన్ పరిపాలన కోసం చెప్తే ప్రజలు అల్లాడిపోతారండి. ఈ రాక్షస పరిపాలన ఎప్పుడు వదిలిపోద్ది, ఎప్పుడు మళ్ళీ ఎప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు వస్తాడు, చంద్రబాబు నాయుడు గెలిపించుకొని ఆయన తాలూగా ప్రతిఫలాలు ఎప్పుడు పొందుతామని అనేసి జనాలు అల్లాడిపోతారండి. ఈయన చేసిన అగత్యాలు, ఈయన చేసిన అకృత్యాలకి జనాలు బాధపడిపోయి ఆడవాళ్ళు బయటికి వెళ్ళలేక, ఇంట్లో ఉండలేక, మగవాళ్ళు ఎక్కడికో వెళ్ళి పని చేసుకుని పనులు లేక, ఇంటికాడ కూలీలు లేక, ఊళ్ళోనే చేయలేక, పిల్లలకు చదివించుకోలేక, పెరిగిపోయిన ధరలను అరికట్టుకోలేక, కొనుక్కోలేక ఇబ్బందులు పడి నానా అవస్థలు పడుతుంటారండి. ఎప్పటికెప్పుడుకా ఎలక్షన్ అంటే, ఎప్పుడు ఎలక్షన్ వస్తే వెంటనే ఈ ప్రభుత్వం మారిపోతే పిల్ల జల్ల అందరూ సుభిష్టవంతమని ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడాను జగన్కి ఎవరు ఓట్లు వేయరండి. ఆయన పథకాలండి, ఏం పథకాలు ఇస్తారండి? గతం ఇచ్చిన పథకాలే పేర్లు మార్చి ఇచ్చినాడండి. అదైనా చంద్రబాబు నాయుడు అందరికీ ఇచ్చినాడండి. ఇంట్లోని ఊర్లోని ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమంది ఆడవాళ్ళకి ఈ పసుపు కుంకాలు ఇచ్చినారండి. అందరికీ పసుపు కుంకాలు ఇచ్చినారు. అందరికీ బ్యాంకులో లోన్లు ఇప్పించినారండి. ఇప్పుడు లోన్లు ఎవరికి ఇవ్వట్లేదండి. అందరికీ పసుపు కుంకాలు. ఇప్పుడు ఒకరికి 20,000 ఇస్తాడండి. ఈ ఉన్న 10 మందికి మరి లేవండి. అప్పుడు ఆడవాళ్ళు ఎంత బాధపడతారు? ఇప్పుడు ఊర్లోకి ఎవడైనా వచ్చి నీకు అందిందామని అడగమనండి, మా ఆడవాళ్ళ తాలూకా ఇదైతే చూపిస్తారు. ఇప్పుడు ఈ ఊరినండి 100 మంది ఆడవాళ్ళు ఒక ఊర్లో ఉంటే 15 మందికి 18 మందికి 18,000 ఇస్తాడండి. చంద్రబాబు నాయుడు ఈ 100 మందికి 10,000 ఇచ్చాడండి. అప్పుడు ఆయన ఇచ్చిందంటే ఈయన ఇచ్చిందంట అండి. ఆడపిల్లలు చదువుకున్న ఆడపిల్లలకండి ప్రతి పిల్లకి సైకిల్ ఇచ్చినారండి. ఈ నేటి ఇచ్చినాడండి. చదివించుకోలేక పేద పిల్లలు ఉన్నారండి. పేదలకు ఒక 2 పిల్లలు పుట్టిందంటే ఒక పిల్లకి ఒక పిల్లకి చదివించుకోలేక ఆవులు మందలకో గొర్రెలకో తోలుకొంటారండి. ఇదేం పాలన అండి? ఇలాంటి పరిపాలించేసి ఈరోజు ప్రజలేమో అల్లాడిపోతారు. ఆ రోజు అందరూ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు కదా, ఆ రాజశేఖర రెడ్డిలా పరిపాలిస్తారనేసి ఒక తండ్రిని చూసి కొడుకు చేయాలని ఒక దీనివల్ల ఆయనకు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో 175 సీట్లు ఇస్తే ఒక్కడంతా ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక మినిస్టర్ కానీ అమ్మ అబ్బకు పుట్టిన మనుషులు ఉన్నారండి. అందులోన నీతి నియమాలతో ఉన్నారండి. అక్కడ అసెంబ్లీలో మాట్లాడతారేటండి, మా ఊర్లో ఆవులు కాసుకున్న వాళ్ళము, లేకపోతే ఎక్కడో చెరువు గొట్ల మీద మాట్లాడుకుంటాం కదండి, అలాంటి బూతులు మాట్లాడేటండి. అది ఆ బూతులు మాట్లాడినప్పుడు ఒక అధ్యక్షుడు అయ్యి ఉండి, ఒక పెద్ద అయ్యి ఉండి అది తప్పు అని చెప్పాలి కదండి. చెప్పలేదు. ఒక ఆడ మనిషికండి తల్లిలాట భువనేశ్వరమ్మ గారికి వాళ్ళ ఆట దీనిలో అంత అవమానం చేసినారు కదా. ద్రౌపదికి అవమానం చేసిన కౌరవులు అయినారండి. హీనమైపోలేదండి, చచ్చిపోలేదండి. వాళ్ళు కర్ణుడిలాట మహానుభావుడు ఏటైనాడండి. ఆ ధర్మం వల్లే చచ్చిపోరు. ఇప్పుడు ఉన్నాడు కొడాల నానిగాడు ఉన్నాడు, ఈ లెవెల్ ఈ వెధవలలో ఉన్నారు కదండి. వీళ్ళందరూ అది గుర్తు తెచ్చుకోవాలి. పడుకున్నప్పుడు వాళ్ళ గుండెల మీద చేసుకొని మనం చేసిన తప్ప ఒప్పు అని చేసుకోవాలి. చెయ్యొచ్చు, విమర్శించినాయండి. దానికి పద్ధతి ఆ లెవెల్ ఉంది. ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టర్ ఆ లెవెల్కి విమర్శించి వాళ్ళకి మట్టి కనిపించాలా, అది కరెక్టే. ప్రతిపక్షం అంతా అది చెయ్యాలా. కానీ వీళ్ళేటండి, వీళ్ళు ఎంత అన్యాయం ఏంటండి? అమ్మలు అంటారు, అక్కలు అంటారు, తల్లి అంటారు, పిల్లలు అంటారు. మనకి వాళ్ళకి తేడా ఏంటి అసలు? వాళ్ళు ఈ వ్యవస్థ ఎటు వెళ్తుందండి? మన తరం అయిపోయిన తర్వాత వెనక తరం వాళ్ళకి పూర్వం చెప్పుకుంటే వాళ్ళము ఎవరో ఆ పెద్దవాళ్ళందరూ వాళ్ళు స్పీకర్ అట, అదిగోండి ఆ పొద్దు స్పీకర్ ఇలాగన్నాడు అనేసి. రాజశేఖర రెడ్డి మాట్లాడినప్పుడేమో అందరూ హర్షించేవాళ్ళు, ఒక సపోర్ట్లు కొట్టేవాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు కూడా నవ్వేవాళ్ళు. చంద్రబాబు నాయుడుకి కూడా ఎన్నో మనం చూసిన వీడియోలు అంటే ఎన్నోసార్లు ఎన్నో ఇబ్బందులు పెట్టారు. కానీ ఈయన కూడా అలాగే తీసుకునేవాళ్ళు. తర్వాత హ్యాపీగా ఇచ్చేసేవాళ్ళు. వీడికి ఇలా అనాలే అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా అనట్లేదు కదండి. అన్యాయంగా మరీ అన్యాయం చేసి ప్రజల్లోని వీళ్ళకి అసలు గౌరవాలు లేవు. వీళ్ళకి ఏ ఒక్క ఎమ్మెల్యే గెలరండి. మా ఈ తెలుగుదేశం నుండి నలుగురు ఎమ్మెల్యే తీసుకెళ్ళాడు ఆయన. ఆ నలుగురే గెలుస్తారు. వాళ్ళే అన్నారు దేవుడు షిఫ్ట్ ఉందనేసి. చంద్రబాబు నాయుడు 22 మంది తీసుకుంటే 20 మందితో ఉండిపోండి అంటాడు. వీళ్ళు నలుగురు తీసుకోనరు, ఈ నలుగురితోటే ఉంటారు వాళ్ళు. మళ్ళీ 25 ఎంపీ సీట్లు 175కి 171 ఎమ్మెల్యే సీటు గెలుచుకొని చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎలక్షన్ అయిన వెంటనే మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ చిన్న పెద్ద ముసలిళ్ళకి అందరికీ సుభిష్టమైన పాలన అందించి అందరికీ మళ్ళీ 5 సంవత్సరాలు మేము పర్వాలేదు మాది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకున్నంత గర్వంగా పరిపాలిస్తాడండి లోకేష్ గారు. నువ్వు ఎమ్మెల్యే కాలేదంటారు. మీరు ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయ్యి ఏటు పీకినారండి. ఆయన ఎమ్మెల్సీ అయ్యి ఒక మినిస్టర్ అయ్యి మన ఆంధ్రప్రదేశ్కి ఏమో మంచినీళ్ళండి. ఆయన ఇచ్చిన నీళ్ళు ఇంటింటికి పంచుకోలేకపోతాను వీళ్ళు.
5 సంవత్సరాలు అయింది గొయ్యలు తవ్వేసి ఈదులల్లా తవ్వేసి ఆ ఈదులు అంటూ వచ్చి ఇప్పుడు నడలేకపోతాను. చంద్రబాబు నాయుడు వేసిన ఈదులు చెడదొబ్బినారు. ఇప్పుడు ఒక్క ఊరికి కూడా ఒక్క నీళ్ళు ఇవ్వలేకపోతాను వాళ్ళు. మన మొత్తం 4 మండలాల్లోనూ ప్రతి ఊరు దవ్వారు. వాళ్ళకి బుర్ర ఉంటే ఒక 10 ఊరికి దవ్వి బాగు చేసిన తర్వాత సక్సెస్ అయితే ఉన్నోళ్ళకి ఇవ్వచ్చు కదండి. అలాగే లేదు. ఒక ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు లోకేష్ గారు ఇచ్చిన లైట్లు ఇప్పుడు బాగు చేసుకోలేకపోతారు వాళ్ళు. అంత హీనంగా ఉన్నారు. ఒక్కడు ఉన్నాడు ఎంపీ రామ్మోహన్ నాయుడు. ఆయన నిధుల నుంచి మా నియోజకవర్గాల్లోనే ఎంతమంది తెలుగుదేశం ప్రెసిడెంట్లు ఉన్నారు. ప్రతి పంచాయతీకి 10 లక్షల చొప్పున ప్రతి పంచాయతీకి డెవలప్ చేసినాం మేము. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయిస్తారు. అది వాళ్ళకున్న గొప్పతనం. వీళ్ళు ఉన్నారు. ఎంతమంది ఎంపీలు ఉన్నారండి. ఎంపీ నిధులేట్ అయినాయండి. మినిస్టర్ తాలూకు నిధులేట్ అయినాయండి. ఎమ్మెల్యేకి దిక్కులేదండి. అయ్యా మా పరిస్థితులకు ఉంది, మా ఊరు ఈదులు తుడిపించండి అనే ప్రెసిడెంట్ కాడైతే మీకు దండం పెడతాను, మా ఇంటికి రాకండి అంటారు. ఈ రోజు వరకు ఈదులు తొడలేదండి. పండగకి ఈదులు తుడిచేసి ఏమో ఈదులను అంటే ముగ్గులు వేయించుకోలేపంటారండి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం. ఇప్పుడు మన ఊర్లోన మన నానుడు ఏదండి. మనకున్న సాంప్రదాయాలు ఎక్కడ చూపించినారండి వీళ్ళు. ఎవరు అక్క దగ్గర భోగి మంట వేయించినారండి. ఆ క్రిస్టియన్స్ సంబరాలు అయితే వీళ్ళు వెళ్ళిపోయేమో క్రిస్టియన్స్కి ఏమో దండలు ఇచ్చి గుర్తులు ఇచ్చి అవి చేయిస్తారండి. ఈ రాష్ట్రంలో లేరండి. హిందువులు లేరా? హిందువుల పండుగలు లేవా? అలా చేయించుకోలేరా? చేయించుకునే సత్తా మీకు లేదా? మన నాయకులు హిందువులు కాదా? హిందువులకు మీరు సపోర్ట్ చేసుకోలేరా? మన సాంప్రదాయాలు నిలబెట్టలేరా? పార్టీలో వదలండి. వైఎస్ఆర్ రెడ్డి తెలుగుదేశం పెట్టి ఏదైతే మనకేటండి. మీరు పలానా వ్యక్తి ఈరోజు రాజశేఖర రెడ్డి ఉన్నారండి. ప్రతి ఒక్కడు ఎన్టీ రామారావు ఉన్నారండి. వీళ్ళందరూ కూడా ఎందుకు చేతులు దండం పెడతారు? వాళ్ళు చేసిన మంచి పనుల వల్లేనండి. అటువంటి మంచి పనులు చేస్తే శాశ్వతంగా ప్రజల్లో నిలబడాలండి. మీరు ఎంతసేపు మీరు డబ్బులు ఇచ్చి ఏం చేయగలరండి? డబ్బులు తీసుకున్నంతవరకు మీరు గొప్ప అంటారు. డబ్బులు తీసుకున్న తర్వాత మీకు బిడ్డ అవతారాలకి మీరు నాశనం అయిపోతారండి. అది ప్రజల తాలూకు అభిమానం. ప్రజాభిమానం ఉంటే ఎక్కడ కనబడినా ఆయన ఫోటో కనబడితే నమస్కారం పెడతారండి. వీళ్ళు ఈ ప్రజాభిమానం లేనట్టు ఫోటో కనబడితే ఈడు ఉన్నారా ఈయన కొడుకు కుంచేటి లేకపోతే అంటారండి. అలాంటి పరిపాలన కాకుండా ప్రజలు ఒక ఉన్నతమైన స్థానం, ఒక ఉన్నతమైన ఎమ్మెల్యే గెలిపించుకుంటారంటే, ఇంతమందిలో ఒక మనిషి గెలిపించుకుంటారంటే ఆయనకు అపారమైన గౌరవం ఇచ్చినట్టు కదండి. వాళ్ళ గౌరవాలు కాపాడుకొని రాష్ట్రాన్ని బాగు చేసుకొని ప్రజలు మన్ననలు పొందవలసింది పోయి తిట్టుకొని బూతులు తిట్టుకొని ఆడి మీద ఈడి మీద ఆడు. ఇది ఏంటండి పరిపాలన? నాశనం అయిపోయి పిల్లలు చదవలేక ఉద్యోగాలు లేక ఊరంటే నానా అగత్యాలు పాడుపడి తాగుడైపోయి ఈ మందుకు అలవాటు అయిపోయి ఆ మందు తాగించి 25 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఇదేంటండి ఇది? ఈయన ఎన్నాలండి మందు తీసేస్తాను, మందు తీసిన తర్వాతే మీకు ఓట్లు అడుగుతున్నాను అన్నాడు. ఆయనకి ఏమాత్రము చిగ్గు శరము పౌరుషము ఉంటే ఆయన నిజంగా రాజశేఖర రెడ్డి బిడ్డను అనిపించుకోవాలనుకుంటే మందు క్యాన్సిల్ చేయకుండా కానీ ఓట్లు అడగడానికి వస్తే ఆడవాళ్ళు ఆయనకి ఏటి చేస్తారో ఆయనకే తెలియదు. ఊరు వెళ్ళి ఇప్పుడు ఊళ్ళో నాయకులకు కూడా వదలరు ఆడవాళ్ళు అందరు కలిసి మందుని మోసం చేసి మీకు ఇంటి నుండి బయటకు వెళ్ళకంటే మీకు అన్ని సౌకర్యాలు చేస్తామని వాలంటీర్లు చేసిన అగత్యాలు ఏంటండి? 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తే నీకు 1,500 ఇవ్వాలా? అది ఏంటండి అది? ఇలాంటి అగత్యాలు చేసి ఇలా చేస్తే మీరు ఏం మన్ననలు పొందుతారండి? ఏట్లేదు. 1-2 మాసాల్లోనే ఎలక్షన్ వచ్చిన తర్వాత అఖండ మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థులకు అందరికీ గెలిపించి వాళ్ళు తీసుకున్న 4 ఎమ్మెల్యే సీట్లే వాళ్ళకి వెళ్తాయి. ప్రజలందరూ అటువంటి దీనికి ఉన్నారు. దైవం అన్నాడు అక్కడ ఉన్నాడు. అక్కడ రామ మందిరం రెడీ అవుతుంది. వీళ్ళందరికీ ఆ రాముడే చూస్తాడు, సరైన బుద్ధి చెప్తాడు, వీళ్ళకి ఇంటికి పంపిస్తాడు. వీళ్ళు జైలు పాలు అయిపోతారు. వీళ్ళు 15-20 మంది ఉన్నారు. వీళ్ళు 15-20 మందికి మనం అందరం బతుకుంటే ఒక్క సంవత్సరంలోపు చూస్తాము. వాళ్ళ జైలు జీవితాలల్లో మనం చూస్తాం. చంద్రబాబు నాయుడు జైలు పెట్టారు కదా, అది అనేది భగవంతుడు తీర్చుకుంటాడు. ఆ అన్యాయము తీర్చుకొని వీళ్ళందరికీ జైల్లోని పెడితే మనం చూస్తాము. మనం చూసి అప్పుడు అనుకుంటాం, మన వెనక తరాల్లో అనుకుంటారు ఆయనకి అలా చేయించేస్తే వీళ్ళకి ఇలా జరిగిందనేసి. అది ఇప్పుడు జరుగుతున్న కాలం. జనసేన అమోఘం అండి. పవన్ కళ్యాణ్ గారు ఈయన ఎట్లే మా అమ్మలు అనుకునేవాళ్ళమండి. నిజంగా ఆయనకి ఆయన కుటుంబానికి ఆయన వంశస్థులకి అందరికీ చేతులెత్తి దండం పెట్టాలండి. ఎందుకంటారా? ఆపదలోన ఒక మంచి మనిషి ఆపదలో ఉన్నప్పుడు పార్టీ తొలలు విభేదించినట్టు చంద్రబాబు నాయుడు తోటి మేము ఓకే విభేదించవచ్చు, వ్యక్తికి విభేదించుకోవచ్చు, తప్పులేదు. కానీ ఒక మంచి మనిషి అన్యాయంగా అరెస్ట్ అయ్యి అన్యాయం అయిపోయినప్పుడు ఒక అన్యాయమైన మంచోడు కాపాడలేకపోయినా పర్వాలేదు, కానీ ఒక అన్యాయమైన మనిషికి ఆదుకోవాలనే దృక్పథంతో ఆయన జైలుకి వెళ్ళి పరామర్శించి వచ్చి అట్టుండి వచ్చిన వెంబడే ఎవరితోటి ఆలోచించకంట బీజేపీ ఆట
సెంట్రల్ పార్టీయే ఆయనకి ఆహ్వానిస్తే ఏకముక్కలాగా పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడుకి మద్దతు పలికినాడండి. ఆయనకి నిజంగా జోహార్లండి, ఆయనకి హ్యాండ్సప్ చేయాలండి పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద యూత్ కానీ ఆడవాళ్ళు కానీ అందరికీ గౌరవం పెరిగింది. ఏటంటారా, ఆయనలో నీతి కనబడిందండి. మనిషి ఒక్కసారి గొప్పోడు అయిపోడు, అంచెలంచెలుగా గొప్పోడు అవుతాడు. ఆయనకి తొలిమెట్టిది. ఆయన ఎంత అంచెలకి వెళ్ళినా సరే కానీ ఆయన వెనక ప్రజలు ఉంటారండి. నిజంగా ఆయనకు గౌరవించాలి. చాలా మంచి పరిణామం అండి. ఆలు ఈలు అందరూ కలిసి ఆయన ఒకటే చెప్తాడండి, ఏదేమైనా పదవులతో శాశ్వతం కాదు. ఆయన అనేదే కరెక్ట్. భగవంతుడు తలుచుకుంటే ఎప్పటికైనా పదవులు వస్తాయి. రాష్ట్రం బాగోవాలా, ప్రతి మనిషి బాగోవాలా. మా సార్ ఉన్నారండి, ప్రతి మనిషికి చెప్తారండి, ప్రతి మనిషికి విద్య, వైద్యము, ఆరోగ్యము మనం చేయవలసినవి ఈ మూడు మానవుడికి చేస్తేట ఆ మనిషికి మనం ఏం చెయ్యక్కర్లేదట, ఆ మనిషే బాగుపడతాడట. అటువంటి మంచి ఆలోచనతో ఆయన వచ్చి ఆయన సలహాలతోటి ఇప్పుడు టీడీపీ జనసేన రెండు అన్నదమ్ములాగా వెళ్తాయి. ఏదేమైనప్పటికీ జనసేన ఆలోచనలతోటి చంద్రబాబు నాయుడు తాను తెలివితేటలతోటి వీళ్ళిద్దరూ కలిసి యూత్ అందరూ వాళ్ళిద్దరి మీద నమ్మకం పెట్టుకొని ఏటి చేసినా చేయగలరాలు అనే ఆలోచనతో ఉన్నారు. యూత్ మొత్తం 99% యూత్ మొత్తము వాళ్ళ మద్దతుకే ఓట్లేస్తారు. ఓట్లేసి గెలిపించుకొని యూత్ తాలూకు భవిష్యత్తు యూత్ చేతిలోనే ఉంది. కాబట్టి యూత్ అందరూ చాలా గౌరవంగా ఆలోచించి, దూరంగా ఆలోచించి ఈ మద్దతుతో ఉండి ఏ అభ్యర్థి ఎవరు అనేది అక్కర్లేదండి. మన అభ్యర్థి గెలాలా, జనసేన కానీ తెలుగుదేశం కానీ ఎవడైనా అభ్యర్థి గెలిచి అక్కడే వైఎస్ఆర్ అభ్యర్థి ఓడిపోవాలని కంకణం కట్టుకొని ఈ రెండు పార్టీలు గెలిపించుకొని మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ మద్దతు వాళ్ళ పొత్తులతోటి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. చాలా అభివృద్ధి చెంది అందరము చాలా సంతోషంగా ఉంటాం సార్. ఇప్పుడు పల్లెటూరులో ఎక్కువ వైఎస్సీపీ గెలుస్తుంది, టౌన్లోనే టీడీపీ వస్తుంది. ఏట్లేదండి, టౌన్ కాదు కానీ టౌన్ కానీ పల్లెటూరు అని తేడా లేదండి. పల్లెటూరులోనూ ఉడికిపోతాను. ఈ ధాన్యం డబ్బులు ఇప్పుడు అందలేదండి. పండగకి అప్పులు ఆడుకొని పిల్లల తాలూకు పోయి తాకట్లు పెట్టుకొని తెచ్చుకొని కాంటోడు కాలు పట్టుకొని అది ఇది చేసుకొని అప్పులు ఆడుకొని కొనుక్కుంటారు. బట్ట మొక్క వెన్నను ఎక్కడే ఏటైంది అనుకుంటా. చాలా అన్యాయంగా ఉంది. ఊర్లోని ముగ్గురు వాడిచ్చినాడు 10 మందికి, ఆ 10 మంది ఆడికి హీరో. ఆ 10 మందిలో వాళ్ళ అత్తకి ఇవ్వలేదు డబ్బులు. ముసలిదయ్య వాళ్ళ అత్తకి డబ్బులు ఇవ్వలేదు. పిల్లని వాళ్ళ తోటికోట్లకి ఇవ్వలేదు. ఒకదానికి ఇచ్చినాడు. దాని నుండి వాళ్ళు ఇద్దరు ఇడిపోండ్రు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఓట్లు ఒకదాయి ఓటేస్తే ఇద్దరు వీడికి ఓటేయరు. ఇప్పుడు ఈ 3,000 రూపాయలు శాంక్షన్ అన్నాడు. ఎప్పుడు ప్రతి ఇంటికి 30,000 40,000 రూపాయలు వాడు బాకీ ఉన్నాడు. 3,000 రూపాయలు ఎప్పుడు ఇవ్వాలా? 5 సంవత్సరాలు బట్టి 3,000 రూపాయలు ఇవ్వాలా. ఈ రోజుకి ఇస్తాడు 3,000. అంతే. ఈ మధ్యన ఈ డబ్బులలో ఎవడిస్తాడు? ఆ రోజు ఇస్తే డబ్బులు వీళ్ళకుండు కదా, అలాగా పోతాడు. ఆడవాళ్ళు 18,000 ఇస్తానంటాడు. ఊళ్ళో నువ్వు 2కో 3కో 5కో ఇస్తాడు. ఊరు అందరూ ఉన్నారంట 400 మంది 500 మంది ఉన్నారు. ఆ 500 మందికి లేవు. వాళ్ళు 500 మంది ఇప్పుడు ఏంటంటారు? మీరు ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక ఇంట్లోనే 3 పార్టీలు ఉన్నాయి. 18 సంవత్సరాల లోపు పిల్లకి ఇవ్వట్లేదు, కొత్త తోటకోట్లకి ఇవ్వట్లేదు, ముసలమ్మకి ఇవ్వట్లేదు. మధ్య నుంచి దానికి ఇచ్చి గొప్ప అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు ఓట్లు జగన్కి వేయరు. చంద్రబాబు నాయుడు ఇస్తే 3కి ఇస్తారు. నీది 10,000, నీది 10,000, నీది 10,000. అలాగ ఉన్నదండి. పల్లెటూరులోనైతే అట్టుడికిపోతారు. అంత ఘోరంగా ఉన్నాము. కొనుక్కోలేక నూనెలు కొనుక్కోలేక ఇబ్బందులు పడతారండి.